Namaste and welcome to Lahari's classes. Welcome back to RRB NTPC Graduate Exam 2026 30-day crash course series. ఈ సిరీస్లో భాగంగా మనం డే 5లో ఉన్నాము. డే 5 టాపిక్ ఏంటంటే పాపులేషన్ సెన్సస్ ఆఫ్ ఇండియా, అంటే జనగణన, అంటే పాపులేషన్ని కౌంట్ చేస్తాం కదా, అది దానికి రిలేటెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ పీవైక్యూస్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా నేను చేస్తాను. ఈ లెక్చర్ ఏమో 3 స్టేజెస్ లాగా ఉంటుంది. అంటే ఫస్ట్ కొంతసేపు నేను సెన్సస్ గురించి మొత్తం ఫ్యాక్ట్స్ చెప్తాను. నేను చెప్పే ప్రతి లైన్, ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి లైన్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మెనీ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ సంబంధించిన క్వశ్చన్స్ లాగా అడిగున్నారనమాట. ఈవెన్ యూపీఎస్సీలో కూడా. అంటే అంత లెవెల్ ఆర్ఆర్బీకి అవసరమా అంటే అలా కాదు. నేను చెప్పేది ఫ్యాక్ట్స్. ఆర్ఆర్బీలో ఫ్యాక్ట్స్ పైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. మనం చూస్తాం పీవైక్యూస్. ఈ ఫ్యాక్ట్స్ అంతా కవర్ చేసుకున్నాక మనం పీవైక్యూస్ చూస్తాం కదా, అక్కడ తెలిసిపోతుంది ఎలాంటి లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంది అని. చాలా సింపుల్గా ఉంటాయి సెన్సస్ రిలేటెడ్. మీరు కొంచెం డేటా ఒక 2-3 టైమ్స్ చదువుకొని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. దాని తర్వాత థర్డ్ ఫేజ్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు 2027లో మనకి సెన్సస్ వస్తుంది కదా, 2021లో జరగాల్సింది కోవిడ్ వల్ల డిలే అయిపోయి 2027లో అది ఫైనల్గా సెన్సస్ని రిలీజ్ చేయబోతున్నారు కదా, దానికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ మచ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేశాను. అది కూడా బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో 10 MCQs మనం సాల్వ్ చేద్దాం. దాంట్లో కూడా మొత్తం ఆ 10 MCQs చేస్తే మీరు 2027కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు గ్యాదర్ చేసినట్లు అయిపోతుంది. ఈ ఎగ్జామ్కి ఇప్పుడు మార్చ్లో జరగబోయే ఎగ్జామ్లో అడగచ్చు, షూర్గా నాకు తెలిసి ఖచ్చితంగా అడగచ్చు. సో లెట్స్ బిగిన్. హిస్టరీ ఆఫ్ సెన్సస్ ఇన్ ఇండియా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సస్ ఎప్పుడు స్టార్ట్ అయింది మన ఇండియాలో అంటే, ఫస్ట్ పాపులేషన్ సెన్సస్ ఇన్ ఇండియా వాజ్ కండక్టెడ్ ఇన్ 1872లో కండక్ట్ చేశారు. అండర్ ఎవరు గవర్నర్ జనరల్ అంటే లార్డ్ మేయో ఉన్నాడు కదా, మనం హిస్టరీలో వైస్ రాయ్స్ అండ్ గవర్నర్ జనరల్స్ చదువుకుంటాము, అక్కడ ఆ మేయో అనమాట, లార్డ్ మేయో ఉన్నప్పుడు 1872లో నాన్ సింక్రోనస్ సెన్సస్ జరిగింది. ఇక్కడ నాన్ సింక్రోనస్ అంటారు కదా, అంటే మీనింగ్ ఏంటంటే, సింక్రోనస్ అంటే ఇప్పుడు ఒక కంట్రీలో మల్టిపుల్ స్టేట్స్, మల్టిపుల్ రీజియన్స్ ఉంటాయి కదా, అన్ని రీజియన్స్కి, అన్ని స్టేట్స్కి అంతా ఒకేసారి సెన్సస్ని ఒకే డేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీ ఊర్లో సెన్సస్ చేస్తున్నారు అంటే మా ఊర్లో కానీ ఇంకెక్కడైనా అక్రాస్ ఇండియా కూడా ఈరోజే సెన్సస్ క్యాలిక్యులేట్ చేసేయాలన్నమాట. సో అలా ఒకే డేట్ ప్రకారం చేస్తే అది సింక్రోనస్ అవుతుంది. అదే ఒక డేట్ కాకుండా ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్కసారి సెన్సస్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటే అది నాన్ సింక్రోనస్ అవుతుంది. సో ఫస్ట్ కంప్లీట్ అండ్ సింక్రోనస్ సెన్సస్ ఎప్పుడు జరిగింది? 1881లో. ఇప్పుడు లార్డ్ రిప్పన్ అనమాట, అంటే గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ ఉన్నాడు. సో ఫస్ట్ కంప్లీట్ అండ్ సింక్రోనస్ అనమాట. ఆల్రెడీ క్వశ్చన్స్ అడుగున్నారు. ఫస్ట్ సింక్రోనస్ సెన్సస్ ఎప్పుడు జరిగింది అంటే 1881లో. అండర్ హూజ్ గవర్నర్ జనరల్షిప్ అంటే లార్డ్ రిప్పన్. Next, 1881 onwards, census has been conducted regularly every 10 years. ప్రతి 10 yearsకి 1881 నుంచి డెసీనియల్ సెన్సస్ కండక్ట్ చేస్తున్నారు. డెసీనియల్ అంటే 10 years once. సో ఒక్క దానికి ఎక్సెప్షన్ ఏంటంటే కరోనానే. 2021లో జరగాల్సింది 27 వరకు ఇప్పుడు అయిపోయింది బికాజ్ ఆఫ్ కరోనా. సో ఓన్లీ డిలేడ్ సెన్సస్ వచ్చి 2021. అలా కూడా క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్, ద ఫస్ట్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే WC ప్లౌడెన్. వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. WC ప్లౌడెన్ ఫస్ట్ సెన్సస్ కమిషనర్లో సి ఉంది కదా, సెన్సస్లో సి ఉంది, ఇక్కడ WC వస్తుంది, ప్లౌడెన్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ద ఫస్ట్ సెన్సస్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్ కండక్టెడ్ ఇన్ 1951. అంతే కదా, మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. సో జస్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కండక్ట్ చేసిన సెన్సస్ ఏమి 1951. Next, the census is conducted under the provisions of the Census Act 1948. This is very important. ఏ యాక్ట్ కింద సెన్సస్ని
లెక్కిస్తారు అంటే 1948 సెన్సస్ యాక్ట్ ప్రకారం సెన్సస్ని లెక్కిస్తారనమాట. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సెన్సస్ అని ఎవరిని అంటారంటే హెన్రీ వాల్టర్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సెన్సస్, గుర్తుపెట్టుకోండి. Next, the census is carried out by the Office of the Registrar General and Census Commissioner of India under the Ministry of Home Affairs. Very very important. ఏ మినిస్ట్రీ కింద సెన్సస్ కౌంట్ చేస్తారు అని అడిగితే మీరేం మాస్పీనా, లేకపోతే ఫినాన్సా, లేకపోతే హోమ్ అఫైర్సా, లేకపోతే డిఫెన్సా, ఇలా ఏదో ఒకటి ఆప్షన్స్ ఇస్తారు. సో ఏ మినిస్ట్రీ కింద సెన్సస్ లెక్క పెడతారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ వీళ్ళు కలిసి క్యారీ చేస్తారనమాట సెన్సస్ని. సో సెన్సస్ మొత్తం ఏ డేటా కలెక్ట్ చేస్తుంది అంటే జస్ట్ పాపులేషనే కాదు, జెండర్ రేషియో, లిటరసీ రేటు, ఆక్యుపేషనల్ స్ట్రక్చర్, ఎవరెవరు ఏ ఆక్యుపేషన్లో ఉన్నారు అంటే ఏ జాబ్స్ చేస్తున్నారు, అర్బన్ అండ్ రూరల్ పాపులేషన్ ఎలా ఉంది, మైగ్రేషన్లో ఎంతమంది మైగ్రేట్ అయి ఉన్నారు, అలా అనమాట మొత్తం క్యాలిక్యులేట్ చేస్తుంది సెన్సస్లో. సో లేటెస్ట్ కంప్లీటెడ్ సెన్సస్ మనకి ఏది అంటే 2011 సెన్సస్ వచ్చి 15th సెన్సస్ ఓవరాల్ అనమాట. అంటే 1881 నుంచి ఓకేనా 15th సెన్సస్. అదే మన ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అయితే 7th సెన్సస్. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చూడండి 2011లో 15th సెన్సస్ ఓవరాల్గా 7th సెన్సస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. నెక్స్ట్ 2 phases జరిగింది 2011 సెన్సస్. 2 phases ఏమంటే హౌస్ లిస్టింగ్, నెక్స్ట్ పాపులేషన్ ఎన్యూమరేషన్. ఇప్పుడు కూడా మన 2027లో జరగబోయేది కూడా 2 phases జరుగుతుంది. అది నేను నెక్స్ట్ చెప్తాను, వింటూ ఉండండి. నెక్స్ట్ టోటల్ పాపులేషన్ 2011 సెన్సస్ ప్రకారం మనం 1.21 బిలియన్ అంటే 121 crore పాపులేషన్ ఉన్నాం మనము. ఇప్పటికి ఇంకా పెరిగిపోయి ఉంటాము. సో 2027లో వస్తుంది కదా, అప్పుడు మనకు తెలుస్తుంది ఇంకా క్లియర్గా. కాకపోతే ఇప్పుడు 2011 మనకి బేసిస్ కాబట్టి ప్రతి గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్లో 2011 సెన్సస్ లేకుండా క్వశ్చన్ ఉండదు. ఈవెన్ యూపీఎస్సి, ఎస్ఎస్సి అసలు సెన్సస్ లేకుండా, సెన్సస్ పైన క్వశ్చన్ లేకుండా ఉండదన్నమాట. అంత ఇంపార్టెంట్ ఈ టాపిక్. నెక్స్ట్ గ్రోత్ రేట్ చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే 2001కి 2011కి 17.7% గ్రో అయ్యింది పాపులేషన్. ఈ బిట్ అయితే రీసెంట్గా ఎస్ఎస్సి జరిగింది కదా 2025లో, ఎస్ఎస్సి ఫేజ్ 1 అదే CBT 1 ప్రిలిమ్స్. అప్పుడు ఈ క్వశ్చన్ అడిగారు. ఇది ఎవర్ గ్రీన్ అనమాట, రిపీట్ అవుతూనే ఉంటుంది ఈ క్వశ్చన్, అంత ఇంపార్టెంట్ ఇది. సో బై 17.7% ఇంక్రీజ్ అయింది పాపులేషన్ 2001కి 2011కి. నెక్స్ట్ పాపులేషన్ డెన్సిటీ ఎలా ఉంది అంటే 382 persons per square kilometer. జెండర్ రేషియో ఎలా ఉంది, మేల్ టు ఫీమేల్ రేషియో అంటే ప్రతి 1000 మేల్స్కి 943 ఫీమేల్స్ ఉన్నారు, అది దీని మీనింగ్. అండ్ 2001లో 933 ఉన్నిందంట, 2011లో అది 943 అయ్యింది. సో విచ్ ఇస్ అ గుడ్ థింగ్. నెక్స్ట్ చైల్డ్ జెండర్ రేషియో డ్రాప్ అయిపోయింది, 919కి వచ్చేసింది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ టోటల్ డిస్ట్రిక్ట్స్ ఎంతమంది కవర్ చేశారు అంటే 640 డిస్ట్రిక్ట్స్ని కవర్ చేస్తూ 2011 సెన్సస్ని ప్రిపేర్ చేశారనమాట. సో సెన్సస్ ఇన్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్సర్సైజెస్ ఇన్ ద వరల్డ్. అంతే కదా, మన ప్రపంచంలోనే లార్జెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్సర్సైజ్ అనమాట మన ఇండియన్ పాపులేషన్ సెన్సస్. సో ఇక్కడ నేను చెప్పబోయే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంతవరకు ఎలా జాగ్రత్తగా విన్నారో ఇక్కడ నుంచి కూడా అలానే వినండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో సెన్సస్ 2011 ప్రకారం లిటరసీ రేట్ ఎలా ఉంది అంటే ఓవరాల్ లిటరసీ రేట్ 74.04% ఉంది. అండ్ మేల్ లిటరసీ రేటు 82.14%, ఫీమేల్ వచ్చి 65.46%. మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, ఇంత యాక్యురేట్గా గుర్తుపెట్టుకోవాలని కూడా లేదు, 74, 82, 65 అలా గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా చూస్తే మేల్ లిటరసీ 82 దగ్గర ఉంటే ఫీమేల్ లిటరసీ 65 దగ్గరే ఉందన్నమాట. సో విచ్ ఇస్ అంత మంచి థింగ్ కాదు, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఫీమేల్ లిటరసీ. అండ్ హైయెస్ట్ లిటరసీ స్టేట్ ఆబ్వియస్గా కేరళనే ఉంటుంది, 94% లిటరేట్స్ ఉన్నారు కేరళలో. అండ్ లోవెస్ట్ లిటరసీ స్టేట్ వచ్చి బీహార్ వస్తుంది. బీహార్ వెరీ లెస్ డెవలప్డ్
స్టేట్ కదా, అక్కడ లిటరసీ చాలా తక్కువ ఉంది, 61.8%. అండ్ పాపులేషన్ సైజ్ వచ్చి మోస్ట్ పాపులస్ స్టేట్ ఉత్తరప్రదేశ్ ఉంది, నియర్లీ 200 మిలియన్ పీపుల్. నెక్స్ట్ లీస్ట్ పాపులస్ స్టేట్ వచ్చి సిక్కిం అనమాట. సిక్కింలో ప్రతి స్క్వేర్ కిలోమీటర్కి 2 ఉంటారు, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అలాగా. సో లీస్ట్ పాపులస్ స్టేట్ వచ్చి సిక్కిం, గుర్తుపెట్టుకోండి సిక్కిం. టోటల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా మనం ఆల్రెడీ చూసాం, 121.09 crore దగ్గర ఉంది. అండ్ అర్బన్ పాపులేషన్ షేర్, ఇది చాలా ఇంపార్టెంట్, అర్బన్ పాపులేషన్ 31.16% ఉంది అర్బన్ పాపులేషన్, అండ్ మిగిలింది రూరల్ పాపులేషన్, అంతే కదా. 100 - 31.6 చేయండి, రూరల్ పాపులేషన్ వచ్చేస్తుంది. అండ్ మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్ ఏంటి అంటే గోవా, ఇది ప్రీవియస్ ఇయర్ బిట్, నెక్స్ట్ వస్తుంది అక్కడ చూద్దాము. మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్ వచ్చి గోవా, 62.17% అర్బన్ ఏరియాస్లోనే గోవాలో ఉండే ప్రజలు ఉంటారనమాట, నివసిస్తారు, దాట్ ఈస్ ద మీనింగ్. లీస్ట్ అర్బనైజ్డ్ స్టేట్ వచ్చి హిమాచల్ ప్రదేశ్. ఇలా గుర్తుపెట్టుకోండి, హిమాచల్ అంటే అంత మంచు ప్రాంతం కదా, మంచు కొండలు, అంత కొండలే, ఆ కొండ ప్రాంతాల్లో చాలా తక్కువ మంది జనాలు ఉంటారు కదా పీపుల్. సో అలాగా ఇది లీస్ట్ అర్బనైజ్డ్ అనమాట, ఇంకక్కడ అర్బనైజేషన్ అనేది సిటీ కల్చర్ అనేది ఉండదు. సో లీస్ట్ అర్బనైజ్డ్ ఏమవుతుంది హిమాచల్ ప్రదేశ్, ఓన్లీ 10% అర్బన్ పాపులేషనే ఉంటారు అక్కడ. నెక్స్ట్ పాపులేషన్ డెన్సిటీ, వెరీ ఇంపార్టెంట్. హైయెస్ట్ డెన్సిటీ స్టేట్ వచ్చి బీహార్, 1106 persons per square kilometer. లోయెస్ట్ డెన్సిటీ స్టేట్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్, 17 persons పర్ స్క్వేర్ కిలోమీటర్లో 17 persons ఉంటారు. నెక్స్ట్ రిలీజియస్ కాంపోజిషన్ చూస్తే ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మల్టిపుల్ టైమ్స్ ఈ క్వశ్చన్స్ అడిగారు. హిందూస్ వచ్చి 96.63 crore, అంటే 79.8%. పర్సంటేజెస్లో గుర్తుపెట్టుకోండి, డిజిట్స్ అవసరం లేదు. ముస్లిమ్స్ వచ్చి 14.2%, క్రిస్టియన్స్ 2.3%, సిక్స్ 1.7%, బుద్ధిస్ట్ 0.7%, జైన్స్ 0.4%. సో అదర్ రిలీజియస్ అండ్ పర్జర్వేషన్స్ వచ్చి 0.7%. వేరే రిలీజియన్స్ని నమ్మేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ పార్సీస్ ఉంటారు, వాళ్ళు దీని కింద వస్తారనమాట. రిలీజియన్స్ నాట్ స్టేటెడ్, అసలు ఏ రిలీజియన్ అని సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు వచ్చి 0.2% మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, స్కెడ్యూల్ కాస్ట్ అండ్ స్కెడ్యూల్ ట్రైబ్స్ పాపులేషన్. ఏ స్టేట్ హైయెస్ట్ అది మీరు గుర్తుపెట్టుకోవాలి. హైయెస్ట్ అబ్సల్యూట్ ఎస్టీ పాపులేషన్ ఉండేది మధ్యప్రదేశ్లో. చూడండి, మధ్యప్రదేశ్లో ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది, మన ఇండియా మొత్తంలో ఫారెస్ట్ కవర్ ఎక్కువ ఉండేది మధ్యప్రదేశ్లోనే అనమాట. సో అలా గుర్తుపెట్టుకోండి, ఫారెస్ట్లో ఎక్కువ ఉండేది ఎవరు అంటే ట్రైబల్స్. సో స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎక్కువగా ఉన్న స్టేట్ వచ్చి హైయెస్ట్ అబ్సల్యూట్ ఎస్టీ పాపులేషన్ ఉండేది మధ్యప్రదేశ్. సో ప్రపోర్షనేట్లీ ఎక్కువగా ఉండేది మిజోరాం అండ్ లక్షద్వీప్, 95% ప్రపోర్షనేట్లీ వాళ్ళే ఎక్కువ ఉంటారనమాట. నెక్స్ట్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ వచ్చి 8.6% ఆఫ్ పాపులేషన్లో 100% పాపులేషన్ మన ఇండియా మొత్తం అంటే దాంట్లో 8.6% వీళ్ళే ఉంటారు స్కెడ్యూల్డ్ ట్రైబ్స్. అండ్ హైయెస్ట్ స్కెడ్యూల్డ్ కాస్ట్ పర్సంటేజ్ వచ్చి పంజాబ్లో ఉంటుంది, అబౌట్ 32%. వెరీ ఇంపార్టెంట్, హైయెస్ట్ ఎస్సీ పర్సంటేజ్ ఉండేది ఏ స్టేట్ అని అంటే పంజాబ్, గుర్తుపెట్టుకోండి పంజాబ్. నెక్స్ట్ స్కెడ్యూల్డ్ కాస్ట్ మొత్తం పాపులేషన్లో ఎంత పర్సంటేజ్ ఉన్నారు అంటే 16.6%. ఇక్కడ చూడండి, ఇది 8%, ఇది 16%, అంటే ఆల్మోస్ట్ డబుల్. సో ఎస్టీ 8 అంటే స్కెడ్యూల్డ్ కాస్ట్ వచ్చి దానికి డబుల్ 16, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మైగ్రేషన్, టోటల్ మైగ్రెంట్స్ వచ్చి 445 మిలియన్ పీపుల్ ఉన్నారు. మైగ్రెంట్స్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ వచ్చి 37% పాపులేషన్లో మైగ్రేట్ అయిన వాళ్ళే ఉన్నారనమాట. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ రికార్డ్స్ కూడా ఇంపార్టెంట్. మోస్ట్ పాపులస్ డిస్ట్రిక్ట్ మొత్తం కంట్రీలో అంటే థానే, మహారాష్ట్ర ఉంది కదా, మహారాష్ట్ర స్టేట్, దాంట్లో ఉండే ఒక డిస్ట్రిక్ట్ థానే డిస్ట్రిక్ట్లో మోస్ట్ పాపులస్, ఎక్కువ జనాభా ఉన్న డిస్ట్రిక్ట్. నెక్స్ట్ లీస్ట్ పాపులస్ డిస్ట్రిక్ట్ ఏమవుతుంది, దిబాంగ్ వ్యాలీ, అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ మనం ఏం చూసాము, లీస్ట్ డెన్సిటీ ఉన్న పాపులేటెడ్ స్టేట్ అరుణాచల్ ప్రదేశ్ అన్నాం కదా, ఆ అరుణాచల్ ప్రదేశ్లోనే లీస్ట్ పాపులస్ జిల్లా దిబాంగ్ వ్యాలీ అనమాట, దిబాంగ్ వ్యాలీ గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ లిటరసీ ఉన్న డిస్ట్రిక్ట్ ఏంటి అంటే సెర్చిప్ మిజోరాం, 98.76% అక్కడ లిటరేట్స్ ఉంటారు, ఎంత గొప్ప విషయం కదా, హైయెస్ట్ లిటరసీ ఉన్న ఒక జిల్లా.
నెక్స్ట్ హైయెస్ట్ జెండర్ రేషియో ఉన్న డిస్ట్రిక్ట్ వచ్చి మాహే, పుదుచ్చేరి యూటీ కదా, పాండిచ్చేరి అంటారు, అదే ఇది పుదుచ్చేరి, మాహే అనమాట. సో 1176 ఫీమేల్స్ పర్ 1000 మేల్స్. సో హైయెస్ట్ మేల్ టు ఫీమేల్ రేషియో ఉండేది మాహే. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ కవరేజ్, ఇది ఆల్రెడీ చూసాం, 640 డిస్ట్రిక్ట్స్ని కవర్ చేశారు 2011 సెన్సస్లో. నెక్స్ట్ 47 డిస్ట్రిక్ట్స్ పెరిగింది 2001 నుంచి 2011కి. సో ఇది ఇంపార్టెంట్. 2011 సెన్సస్ యొక్క మోటో ఏంటి, చాలాసార్లు అడుగున్నారు, అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్, అవర్ సెన్సస్ అండ్ అవర్ ఫ్యూచర్. ఇదేంటి 2011ది, 2027ది ఇంకా తెలీదు, ఇప్పటి వరకు అయితే తెలియదు మనకి మోటో. తెలిస్తే నేనే మీకు స్పెసిఫై చేస్తాను. సో అది ఇక్కడ ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. టాప్ 5 అండ్ బాటమ్ 5 స్టేట్స్ ఇచ్చాను టేబుల్ ఆర్ కాలంలో. టాప్ 5 గుర్తులేకపోయినా టాప్ 3 అన్నా మీకు ఖచ్చితంగా గుర్తుండాలి, ఖచ్చితంగా. సో చూడండి, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు. ఏంటిది జెండర్ రేషియో, మేల్ టు ఫీమేల్ రేషియో అని చెప్పాను కదా, 1000 మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు అని. దాంట్లో హైయెస్ట్ వచ్చి కేరళ, తర్వాత పుదుచ్చేరి, తమిళనాడు. ఇంకా బాటంలో ఉండేది వచ్చి దమన్ అండ్ దీవ్, దాద్రా నగర్ హవేలీ అండ్ చండీగఢ్, ఇవన్నమాట. నెక్స్ట్ మోస్ట్ డెన్స్ స్టేట్స్ అంటే పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉన్న స్టేట్స్ టాప్ 3 వచ్చి ఢిల్లీ, చండీగఢ్ అండ్ పుదుచ్చేరి. 3 కూడా యూనియన్ టెరిటరీసే. అండ్ బాటంలో ఉండదు చూడండి, అరుణాచల్ ప్రదేశ్ మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం, అండ్ అండమాన్ నికోబార్ అండ్ మిజోరాం. అరుణాచల్, అండమాన్ అండ్ నికోబార్ అండ్ మిజోరాం. నెక్స్ట్ టాప్ 5 స్టేట్స్ ఇన్ లిటరసీ, చదువుకున్న వాళ్ళు. లిటరసీ అంటే ఏంటి యాక్చువల్గా, ఎవరికైతే చదవడం రాయడం వచ్చో వాళ్ళు లిటరేట్స్ అంటారనమాట. అంటే ఎన్ని డిగ్రీలు ఉంది అవంతా కాదు, దానికి సంబంధం లేదు. వాళ్ళు 10th పాస్ అయ్యారా, ఇంటర్ పాస్ అయ్యారా, అదంతా కాదనమాట. ఎవరికైతే చదవడం రాయడం, ఏదైనా పేపర్లో ఏదైనా రాసిస్తే వాళ్ళు చదవగలగాలి అండ్ రాయగలగాలి అనమాట. అలాంటి వాళ్ళు లిటరేట్స్ కింద వస్తారు. సో హైయెస్ట్ లిటరసీ ఉన్న స్టేట్ కేరళ, ఆల్రెడీ తెలిసిందే. దాని వెంటనే ఏమొస్తుందంటే కేరళకి దగ్గరలో ఉన్న లక్షద్వీప్. మన ఇలా ఉంటుంది కదా, కేరళ ఇక్కడ ఉంటే దీనికి దగ్గరగా లక్షద్వీప్ ఉంటుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ లక్షద్వీపే, తర్వాత మిజోరాం. హైయెస్ట్ లిటరసీ పర్సంటేజ్ ఉండేదన్నమాట. సో లోయెస్ట్ బాటమ్ నుంచి చూస్తే బీహార్ అందరికంటే తక్కువ లిటరసీ రేటు, అరుణాచల్ ప్రదేశ్ దానికి ఫాలో అవుతుంది, అండ్ రాజస్థాన్. ఈ 3 బాటమ్ 3 లెస్ లిటరేట్ స్టేట్స్ అనమాట. నెక్స్ట్ ఇదైతే ఫ్యాక్ట్స్, అన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇప్పటివరకు కవర్ చేసాము. ఇప్పుడు మనం పీవైక్యూస్ చూద్దాం. 2025 CBT 1లో వచ్చిన పీవైక్యూస్ వచ్చిన క్వశ్చన్స్ ఇవి, వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. విచ్ స్టేట్ ఆర్ యూటీ హ్యాడ్ ద హైయెస్ట్ అర్బనైజేషన్ ఇన్ 2011? మనం ఇంతకుముందే చూసాం కదా, హైయెస్ట్ అర్బనైజేషన్ ఉన్నది ఏ స్టేట్ ఆర్ యూటీ అంటే ఢిల్లీ. ఢిల్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ రికార్డెడ్ ద సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ? ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి, హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అనలేదు, సెకండ్ హైయెస్ట్ అన్నారు. హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఏం చెప్పాను నేను? బీహార్. అదే ఇక్కడ ఇచ్చా, బీహార్ ఇచ్చా. సెకండ్ హైయెస్ట్ వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ థర్డ్ హైయెస్ట్ ఏమవుతుంది? ఉత్తరప్రదేశ్. ఈ 3 పక్కనే ఉంటాయి. సో అలా కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యూపీ ఉంటుంది, దాని పక్కనే బీహార్, దాని పక్కన ఇక్కడ బెంగాల్, అలా అనమాట, అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్, జనాలు ఎలాగ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారు మన ఇండియాలో అంటే, డెజర్ట్ ఏరియాస్లో ఎక్కువ ఉన్నారా? నో, అబ్సల్యూట్లీ నాట్. డెజర్ట్ ఏరియాస్లో ఉండలేరు, అక్కడ ఏం రిసోర్సెస్ ఉండవు కదా. సో డెన్సర్ ఇన్ హిల్లీ ఏరియాస్, అండ్ డెన్సర్ ఇన్ హిల్లీ ఏరియాస్ అంటే ఎక్కువ శాతం ప్రజలు హిల్లీ ఏరియాస్లో ఉంటారా? ఉండరు, ప్లెయిన్ ఏరియాస్లో ఉంటారు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్ఈవెన్గా ఉంటుంది, వేరియేషన్స్ అక్రాస్ ద రీజియన్స్, అంతే కదా. ప్లెయిన్ ఏరియాస్లో అయితే ప్లెయిన్ ఏరియాస్లో ఎక్కువ ఉంటారు, హిల్లీ రీజియన్స్ అయితే హిల్స్లోనే ఎక్కువ కనిపిస్తారు. సో ఇట్ ఈస్ అన్ఈవెన్ అనమాట పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు 2011 సెన్సస్? ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము. అర్బన్ పాపులేషన్ ఎంతమంది ఉన్నారు? 31.2% ఉన్నారు. 31.2%. అప్పుడు రూరల్ పాపులేషన్ ఎంత అవుతారు? 59.8ఏనా? 59.8, 59 కాదు, 58.8%. 58, 68, 100 - 31.2 చూడండి, మీకే వస్తుంది. నెక్స్ట్, యాజ్ పర్ ద సెన్సస్ ఆఫ్ ఇండియా డేటా, ద ఓవరాల్ పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా ఈజ్,
ఓవరాల్ పాపులేషన్ డెన్సిటీ ఎలా ఉంది సెన్సస్ డేటా ప్రకారం? 382 persons per square kilometer. 382 persons per square kilometer యావరేజ్గా. అదే ఢిల్లీలో అయితే 10,000+ మెంబర్స్ అనమాట ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి. 10,000 ఏమి, ఇంకా ఎక్కువే. ఇంకా ఇప్పుడు ఫ్రెష్గా సెన్సస్ క్యాలిక్యులేట్ చేస్తే ఇది 16,000 17,000 కూడా వెళ్ళిపోతుంది, అంత డెన్సిటీ ఉంటుంది. కాకపోతే యావరేజ్గా చూస్తే ఓవరాల్ ఇండియాలో 382 persons per square kilometer. Next, according to the census 2011, which is the most urbanized state of India? Most urbanized state of India ఏంటి? గోవా. చూసాం కదా, అక్కడ మోస్ట్లీ 60% అబోవ్ ఏమో అర్బన్ ఏరియాస్లో ఉంటున్నారు. నెక్స్ట్, వై డస్ అడల్ట్ లిటరసీ వేరీ సిగ్నిఫికెంట్లీ అక్రాస్ ఇండియన్ స్టేట్స్? ఎందుకు లిటరసీ రేట్ సిగ్నిఫికెంట్గా వేరీ అవుతుంది అంటే, అఫ్ కోర్స్ సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ డిస్పారిటీస్. అంతే కదా, ఒక రీజియన్లో వెల్ డెవలప్డ్ స్టేట్ అనుకోండి, అక్కడ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ బాగుంటుంది, అవేర్నెస్ ఉంటుంది, అందరు చదువుకుంటారు. అదే ఒక చాలా బ్యాక్వర్డ్ స్టేట్ అనుకోండి, అండర్ డెవలప్డ్ స్టేట్ అంటే అక్కడ చదువు పైన లిటరసీ పైన అంత అవగాహన ఉండదు. సో అక్కడ లిటరసీ రేట్ తక్కువగా ఉంటుంది. సో సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ డిస్పారిటీస్ వల్ల అడల్ట్ లిటరసీ రేట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అక్రాస్ ద ఇండియా. నెక్స్ట్, పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటి? వెరీ ఇంపార్టెంట్. పాపులేషన్ డెన్సిటీ అంటే సింపుల్గా టోటల్ పాపులేషన్ డివైడెడ్ బై టోటల్ ఏరియా. సో టోటల్ పాపులేషన్ మన కంట్రీలో ఎంత అనుకున్నాం? 121 crores దగ్గర కదా, డివైడెడ్ బై టోటల్ ఏరియా ఎంత అంటే 1.42 lakh square kilometers మన ఇండియా యొక్క జాగ్రఫికల్ ఏరియా. సో ఇది వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. దాట్ ఈస్ ద పాపులేషన్ డెన్సిటీ. సో ఇంకొక క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఫిజియోలాజికల్ డెన్సిటీ అని అడగచ్చు. ఫిజియోలాజికల్ డెన్సిటీ అంటే టోటల్ పాపులేషన్ డివైడెడ్ బై ఏరబుల్ ల్యాండ్ ఏరియా. ఏరబుల్ ల్యాండ్ ఏరియా అంటే అగ్రికల్చర్ చేసే ల్యాండ్ ఏరియా అన్నమాట. అంటే దాంట్లో ఫారెస్ట్ కానీ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఇవంతా కౌంట్లోకి తీసుకోరు. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ కండక్ట్స్ ద పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్స్ కూడా ఇంపార్టెంట్. నేను ఇంకొక వీడియోలో డీటెయిల్డ్గా చేస్తాను. సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఎవరు రిలీజ్ చేస్తారు అంటే NSO, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. చాలా ఇంపార్టెంట్. ఇది మాస్పీ కింద వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని. ఈ మినిస్ట్రీ కింద ఇది వస్తుంది NSO. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక్క నిమిషం, NSO ఆర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ నాకు కొంచెం డౌట్గా ఉంది. ఐ థింక్ ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్. సారీ ఇది మినిస్ట్రీ ఆఫ్ లేబర్. NSO వచ్చి CPI, ఈ ఇండెక్సెస్ ఉంటాయి కదా, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇవంతా అనమాట, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇవంతా రిలీజ్ చేస్తుంది. సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ప్లీజ్ కరెక్ట్ దిస్. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వచ్చి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని రిలీజ్ చేస్తుంది. ప్లీజ్ కరెక్ట్. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద మేజర్ డెమోగ్రఫిక్ ఫీచర్ ఆఫ్ ఇండియా అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్? ఇండిపెండెన్స్గా ఉన్నప్పుడు ఏది డెమోగ్రఫిక్ ఫీచర్ ఆఫ్ ఇండియా అంటే హై డెత్ రేట్ ఉన్నింది అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ కూడా ఎక్కువ ఉన్నింది. అంతే కదా, అప్పుడు మనకు ఇండిపెండెన్స్కి రాకముందు అంత హెల్త్ ఫెసిలిటీస్ ఏమీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా తక్కువ. సో డెత్ రేట్ ఎక్కువ, డిసీజెస్ ఎక్కువ ఉండేది, మెడిసిన్స్ తక్కువ ఉండేది, ఇన్వెన్షన్స్ తక్కువ, వ్యాక్సిన్స్ పెద్దగా లేదు. సో మన కంట్రీలో హై డెత్ రేట్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ ఎక్కువగా ఉన్నిందనమాట. నెక్స్ట్, లాస్ట్ PYQ, విచ్ యూటీ రికార్డెడ్ ద హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఇన్ 2011? ఏ యూటీ అంటే యూనియన్ టెరిటరీ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీని రికార్డ్ చేసింది అంటే ఏది? ఢిల్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎక్స్పెక్టెడ్ MCQs వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 10 MCQs కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వరకు విన్నారు కదా, ఇంకొంచెం వినండి మీకోసమే. సో ఓకే, చూద్దాము. ద 2027 సెన్సస్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ 16th సెన్సస్. ఇక్కడే చూడండి, ఇంకొక బిట్ కవర్ అయిపోతుంది. ఎలా అడగచ్చు అంటే 16th సెన్సస్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే అది 2027 సెన్సస్.
16th సెన్సస్ అనమాట, ఈస్ ప్లాన్డ్ టు బీ కండక్టెడ్ ఇన్ 2 phases. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ మ్యాచెస్ ద ఫేజెస్ అండ్ టైమ్ లైన్స్? ఏది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. హౌస్ లిస్టింగ్ అండ్ హౌస్ సెన్సస్ వచ్చి ఏప్రిల్ 2026 నుంచి సెప్టెంబర్ 2026 లోపల కంప్లీట్ చేస్తారు. ఇంకా స్టార్ట్ చేయబోతున్నారు నెక్స్ట్ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్. అండ్ పాపులేషన్ ఎన్యూమరేషన్ వచ్చి ఫిబ్రవరి 2027కి చేస్తారనమాట. సో మీకు కూడా ఇంటింటికి వచ్చి ఇంకా స్టార్ట్ చేస్తారు, మీ డీటెయిల్స్ మొత్తం తీసుకుంటారు, ఫ్యామిలీ డీటెయిల్స్, ఆక్యుపేషన్, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా. So be ready. Next, the data from the 2027 census is expected to be used primarily for which major constitutional process related to election? అసలు ఈ డేటా తీసుకుంటారు కదా, దేనికి అసలు స్కీమ్స్కి అవంతా కూడా ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్కి సెన్సస్ రిలేటెడ్ డేటాని తీసుకుంటారనమాట. ఎందుకు అంటే డీలిమిటేషన్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లోక్సభ సీట్స్. ఇప్పుడు మనకి లోక్సభ సీట్స్ 545 ఉన్నాయి కదా, ఇప్పుడు సెన్సస్ ప్రకారం ఇప్పుడున్న పాపులేషన్ నంబర్ ప్రకారం మళ్ళీ దాన్ని రీడిస్ట్రిబ్యూషన్ చేస్తారనమాట అండ్ డీలిమిటేషన్ చేస్తారు. ఈ కాన్స్టిట్యుయెన్సీకి ఇన్ని సీట్లు, ఈ కాన్స్టిట్యుయెన్సీ ఈ ఏరియాకి లోపల రావాలి, ఇలా అంతా అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. Next, the Indian census will include other backward classes data for the first time since which census? ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నాను. 2027 సెన్సస్లో ఇప్పటి వరకు చెయ్యంది అంటే ఏంటంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డేటాని తీసుకోబోతున్నారు. 2011 వరకు కూడా 2011లో సోషో ఎకనామిక్ అనమాట, సోషో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ చేసున్నారు. ఇప్పుడు 2027లో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిలేటెడ్ డేటాని తీసుకోబోతున్నారు ఫర్ ద ఫస్ట్ టైం. సో సిన్స్ 1931 సెన్సస్ నుంచి అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం ఓబీసీస్ది తీసుకోవడం డేటా. వెరీ ఇంపార్టెంట్. Next, the population census originally scheduled for 2021 in India is now expected to be conducted in which year? పాపులేషన్ సెన్సస్ అంతే కదా 2021లో జరిగి ఉండాల్సింది, ఎందుకంటే 2011 ప్లస్ 10 years కాబట్టి 2021. కాకపోతే అప్పుడు ఎందుకు జరగలేదు అంటే కోవిడ్ వల్ల డిలే అయిపోతూ వచ్చింది. సో అది ఇప్పుడు 2027లో జరగబోతా ఉంది. 2027 ఈజ్ ద 16th సెన్సస్ సిన్స్ 1881 and 8th census after the independence. గుర్తుపెట్టుకోండి. ద సెన్సస్ ఆఫ్ ఇండియా ఈజ్ కండక్టెడ్ అండర్ విచ్ యాక్ట్? నేను ఫస్ట్లో చెప్పాను కదా ఫ్యాక్ట్స్ చెప్పేటప్పుడు, విచ్ యాక్ట్? సెన్సస్ యాక్ట్ 1948. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద సెన్సస్ ఆఫ్ ఇండియా ఈజ్ కండక్టెడ్ అండర్ విచ్ మినిస్ట్రీ? ఏ మినిస్ట్రీ కింద కండక్ట్ చేస్తారు? ఆల్రెడీ డిస్కస్ చేసాము, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా? ఎవరు ఫస్ట్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా? ఇది మనం డిస్కస్ చేసాం. నేను ఒక వియర్డ్ గుర్తు కూడా చెప్పాను, ఇలా గుర్తుపెట్టుకోండి అని. సో మీరు కరెక్ట్ ఆన్సర్ని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సెన్సస్ 2027 ఇన్ ఇండియా ఆర్ కరెక్ట్? చూడండి, ఫస్ట్ ఇట్ విల్ బి ద 16th సెన్సస్ ఆఫ్ ఇండియా అండ్ 8th ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఎస్, ఇంతకుముందే చెప్పాను కదా, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ విల్ బి ద ఫస్ట్ సెన్సస్ కండక్టెడ్ ఫుల్లీ యూజింగ్ డిజిటల్ మీన్స్. ఆఫ్ కోర్స్ మొత్తం డిజిటల్ ఎన్యూమరేషనే ఉంటుంది. సో ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ ఏదో ఎవరెవరికి ఉంటుందో పర్సనల్గా కూడా ఎన్యూమరేట్ చేసుకోవచ్చు మనం పర్సనల్గా కూడా. సో అది, సో సెకండ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, డేటా విల్ బీ కలెక్టెడ్ త్రూ మొబైల్ అప్లికేషన్స్ అవైలబుల్ ఆన్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్. ఇదే చెప్పాను కదా పాయింట్. ఎస్, ఆల్ ద 3 ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. Next, last but one, the Census Management and Monitoring System portal developed for Census 2027 is mainly intended for. ఈ పోర్టల్ని ఎక్స్క్లూజివ్గా 2027 సెన్సస్ కోసం ఓపెన్ చేశారు. ద సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్, గుర్తుపెట్టుకోండి, CMMS. ఎందుకు అంటే టు మేనేజ్ అండ్ మానిటర్ ద ఎంటైర్ సెన్సస్ ప్రాసెస్ ఇన్ రియల్ టైంలో ప్రతి స్టేట్లో ప్రతి రీజియన్లో జరుగుతూ ఉంటుంది కదా సెన్సస్ని. క్యాలిక్యులేషన్ అంతా కూడా మానిటర్ చేయడానికి, మేనేజ్ చేసుకోవడానికి ఈ పోర్టల్ని ఓపెన్ చేశారనమాట. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద టుడేస్ లెక్చర్.
Which of the following innovations are introduced specifically for Census 2027? చూడండి, హౌస్ లిస్టింగ్ బ్లాక్ క్రియేటర్ వెబ్ యాప్ అప్లికేషన్ ఫర్ చార్జ్ ఆఫీసర్స్. ఎస్, ఇది ఒక యాప్ ఉంటుంది. దీని ద్వారా మన ఇంటికి వస్తారు కదా ఆఫీసర్స్, చార్జ్ ఆఫీసర్స్, వాళ్ళు ఈ మ్యాపింగ్ యూస్ చేసి హౌస్ లిస్టింగ్ చేస్తారనమాట. సో దాట్ ఈస్ దిస్ యాప్. అండ్ నెక్స్ట్ వచ్చి రియల్ టైమ్ సెన్సస్ మానిటరింగ్ త్రూ సిఎంఎంఎస్ పోర్టల్. ఇంతకుముందు చూసాం కదా, అదే. సో కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ ఫర్ పబ్లిక్ సెల్ఫ్ ఎన్యూమరేషన్. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం మనం సెల్ఫ్ ఎన్యూమరేట్ అవ్వచ్చు అనమాట, పబ్లిక్ వాళ్ళంతటా వాళ్ళే. So option 3 is also right. Statement 3 is also correct. Use of mobile apps for data collection. Of course, the digital census kabatti mobile apps is the necessary thing. So all the 4 options are correct. So option D is the right answer. So adi these were the expected questions. I hope మీకు చాలా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఎవరైతే ఎండ్ వర్క్ చూసారో చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిడిల్లో ఏదైనా ఫ్లోలో మిస్టేక్ అయి ఉంటే మీరు ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయండి కమెంట్ సెక్షన్లో. సో డే 6 లెసన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఆల్రెడీ డే 1 to డే 5 వరకు ఉన్న లెక్చర్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను, అక్కడ చూసి మీరు నేర్చుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.